మనోళ్ళు ఏంటంటే హెబ్రోన్ పాటలు పాడితేనే పరలోకం, హెబ్రోన్ పాట పాడకపోతే వాడు నరకమే. అంటే ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, ఇండిపెండెంట్ అందరూ నరకానికి పోతారు అన్నట్టు. అసలు పోయేది మనమే నరకానికి. ఎందుకంటారా, మనకు వాక్యం తెలుసు బాగా, కానీ మన జీవితాల క్రియలు లేవు. అది మహా గొప్ప దైవజనుడు ఇంత వెలుగు కలిగి వాక్యాన్ని చెప్పాడు. ప్రపంచంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి, కానీ ఇంత వెలుగు కలిగిన సహవాసం ఎక్కడ లేదు. సహవాసం బాగుంది, వెలుగు బాగుంది, కానీ క్రియలు లేవు. ఎవరో అన్నారట, ఆకార పుష్టి నైవేద్య నష్టే అన్నాడట. బలుపుంది కానీ బలం లేదట. ఏముందట? వీళ్ళకి ఈ భాష కూడా రాదా? చెప్పరే. ఏముందంట? బలుపు ఉందంట, కానీ బలం లేదంట. అట్లా మనకేముందంటే బలుపు బాగుంది, వాక్యం బాగుంది, ఆరాధన బాగుంది, ప్రార్థన బాగుంది, వాక్య పరిచయం బాగు చేస్తాం, దాని సందేహం లేదు. కానీ ఏం లేదు? బలము లేదు. ఏం లేదు? బలం లేదు. అది మన దగ్గర ఉండేది. అందుకని ఆడ చూసినా కొట్లాట్లే, ఎక్కడ చూసినా కోర్టులే మనకి. మళ్ళీ వాక్యం ఏం చెప్తామంటే ఓ అని చెప్తాం. ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని నేను అంటున్నా, అంతేగాని విమర్శించడం కాదు. నేను పుట్టినదే హెబ్రోన్లో, నాకు వేరే డినామినేషన్ తెలియవు, గుర్తించుకోండి.